మంచితనం కథ. రచన ఎల్వి జయ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జాగృతి చెన్నైలో ఒక ఐటీ కంపెనీ ఉద్యోగం చేస్తూ కృష్ణన్ గారి ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండేది. కృష్ణన్ గారు, సుమతి గారు మంచి దంపతులు. చాలా మంచివాళ్ళు, చదువుకున్నవాళ్ళు. కృష్ణన్ గారు రిటైర్ అయ్యారు. ఆయన భార్య సుమతి గారు బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఆ రోజు శనివారం. జాగృతి ఇంట్లోనే ఉంది. సుమతి గారు బ్యాంకుకి వెళ్ళారు. కృష్ణన్ గారు బయట కూర్చొని పేపర్ చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఎండలో ప్రతి ఇంటికి వెళ్తూ ఏదో పేపర్ చూపిస్తూ కనపడ్డాడు ఒక అబ్బాయి కృష్ణన్ గారికి. కృష్ణన్ గారి ఇంటికి కూడా వచ్చాడు ఆ అబ్బాయి. అబ్బాయికి 14-15 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. మాసిన బట్టల్లో ఉన్నాడు. అక్కడక్కడ చిరిగి ఉంది. చాలా నీరసంగా ఒళ్ళంతా చెమటలతో ఉన్నాడు. అబ్బాయి చేతిలో పేపర్ తీసుకుని చూశారు కృష్ణన్ గారు. నేను 9th క్లాస్ వరకు చదివాను. 10th క్లాస్ చదవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి డబ్బులు లేవు. నేను బాగా చదువుకొని ఉద్యోగం చేసి నా కుటుంబాన్ని పోషించాలి. దయచేసి మీకు తోచినంత సాయం చేయండి అని ఇంగ్లీష్లో రాసి ఉంది. అది చదివి లోపలికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా ఆ అబ్బాయి రాలేదు. జాగృతిని పిలిచి, ఈ అబ్బాయికి తెలుగు మాత్రమే వచ్చనుకుంటా, లోపలికి రమ్మను. ఏమీ తిన్నట్టు కూడా లేడు. చాలాసేపటి నుండి ఎండలో తిరిగినట్లున్నాడు పాపం అన్నాడు. జాగృతి ఆ అబ్బాయిని అడిగింది. ఏమీ తినలేదని చెప్పాడు ఆ అబ్బాయి. లోపలికి రమ్మని జాగృతి చాలాసార్లు చెప్పాక భయంగా వచ్చాడు. కృష్ణన్ గారు ఆ అబ్బాయిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ప్లేట్లో అన్నం, కూర, పప్పు పెట్టి తినమన్నారు. వద్దక్క, వద్దని చెప్పు అంకుల్కి అన్నాడు అబ్బాయి జాగృతిని చూస్తూ. పర్వాలేదు తిను, చాలా నీరసంగా ఉన్నావు అంది జాగృతి. కృష్ణన్ గారు చాలాసార్లు తినమని చెప్పాక చెయ్యి కడుక్కొని వచ్చి ప్లేట్ తీసుకొని కింద కూర్చున్నాడు అబ్బాయి. కృష్ణన్ గారు లేపి కుర్చీలో కూర్చోబెట్టి పక్కనే తను కూడా ఆ అబ్బాయి పక్కనే కూర్చొని తిన్నారు. జాగృతి కూడా వాళ్ళ పక్కనే కూర్చొని తింది. చాలా మొహమాటంగా తిన్నాడు అబ్బాయి. తింటున్నంతసేపు కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి ఆ అబ్బాయికి. తినడం అయ్యాక జాగృతితో అన్నారు కృష్ణన్ గారు, ఆ అబ్బాయిని అడుగు, ఎక్కడి నుంచి వచ్చాడు, చెన్నై ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అని. నీ పేరేంటి, ఎక్కడి నుండి వచ్చావు, చెన్నై ఎందుకు వచ్చావు అడిగింది జాగృతి. నా పేరు గిరి అక్క, మాది తడ, ఆంధ్రానే, తమిళనాడు బోర్డర్ దగ్గర ఊరు. నాన్న ఉద్యోగం చేసేవాడు. తాగుడు అలవాటై చాలామంది దగ్గర అప్పులు చేశాడు. ఇప్పుడు లేడు. ఇంట్లో ఉన్నవి అన్నీ అమ్మిన అమ్మ ఆ అప్పులన్నీ తీర్చలేకపోయింది. ఎవరూ తెలియని చోటికి వెళ్ళిపోదామని రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చాం అని ఏడుస్తూ చెప్పాడు గిరి. అయ్యో ఏడవకు, మీకు చుట్టాలు ఎవరూ లేరా అడిగింది జాగృతి. ఉన్నారక్క, చుట్టాల దగ్గర కూడా అప్పు చేశాడు నాన్న అన్నాడు అబ్బాయి. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు, అమ్మకి పని దొరికిందా అడిగింది జాగృతి. ఇళ్ళు కట్టే చోట కూలీగా దొరికిందక్క చెప్పాడు అబ్బాయి. మరి ఏంటి ప్రాబ్లం, నువ్వెందుకు ఇలా పేపర్ పట్టుకుని తిరుగుతున్నావైతే అడిగింది జాగృతి. అమ్మకి వచ్చేది అద్దెకి తినడానికి సరిపోతోంది. అక్కడ వాళ్ళు నన్ను కూడా కూలీ పని చేయమన్నారు. అమ్మకి అది ఇష్టం లేదు. నన్ను చదివించాలని ఉంది, నాకు కూడా చదువుకోవాలని ఉంది చెప్పాడు గిరి. జాగృతికి చాలా బాధ అనిపించింది గిరి గురించి విని. కానీ చాలామంది ఇలా ఏదేదో చెప్తారు, గిరి చెప్పింది నమ్మచ్చా లేక అందరిలాంటి వాడేనా అనుకుంది మనస్సులో. అబ్బాయి చెప్పిందంతా కృష్ణన్ గారికి చెప్పింది జాగృతి. ఎంత కావాలో అడుగు అన్నారు కృష్ణన్ గారు. అడిగింది జాగృతి. 10,000 అని చెప్పాడు గిరి. వెంటనే కృష్ణన్ గారు, ఇలా పేపర్ పట్టుకుని తిరుగుతూ ఉంటే 10,000 ఎప్పటికొస్తాయి, ఎప్పుడు చదువుతాడు అని తన రూమ్లోంచి 8,000 తెచ్చిచ్చారు ఆ అబ్బాయికి. ఎవరో తెలియని మనిషికి ఒకేసారి ఇంత డబ్బిస్తున్నారు ఏంటంకుల్ అనుకుంది జాగృతి. నీ దగ్గర 2,000 ఉంటే తీసుకొని రా, నీకు తర్వాత ఇస్తాను అన్నారు జాగృతితో కృష్ణన్ గారు. తెచ్చి ఇచ్చింది జాగృతి. ఇంకెప్పుడైనా డబ్బులు కావలిస్తే నన్ను అడగమని చెప్పు, ఇలా చదువుకోవాల్సిన పిల్లలు రోడ్డు మీద తిరగకూడదు అన్నారు కృష్ణన్ గారు. గిరితో చెప్పింది జాగృతి. గిరి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. చాలా థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్ అక్క, అంకుల్ లాంటి మంచి వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు అని అంకుల్ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళాడు గిరి. సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన సుమతి గారు ఇల్లంతా దేనికోసమో చాలా కంగారుగా వెతుక్కోవడం చూసి
ఏమైందంటే ఏం వెతుకుతున్నారు అడిగింది జాగృతి సుమతి గారిని. 8,000 ఉండాలి బీరువాలో, అవి కనపడడం లేదు, కొన్ని బిల్లులు కడదామని ఉంచాను అని భయపడుతూ అన్నారు సుమతి గారు. అంకుల్ ఉదయం ఒక అబ్బాయికి చదువుకోవడానికి ఇచ్చారంటీ అంటూ ఉదయం జరిగిందంతా చెప్పింది జాగృతి. 8,000 ఇచ్చారా అని ఆశ్చర్యపోయారు సుమతి గారు. కృష్ణన్ గారు ఏమీ తెలియనట్టు దూరంగా కూర్చుని అన్నీ వింటూ నవ్వుకున్నారు. సుమతి గారు సర్దుకొని, పోనీలే మంచి పని చేశారు, అంకుల్ది చాలా మంచి మనసు, దొంగలు వచ్చి ఇంట్లో ఉన్నది మొత్తం తీసుకుపోయినా ఏదో అవసరమై తీసుకుని ఉంటారు అనుకొని ఇలాగే నవ్వుతూ ఉంటారు అంది. సుమతి గారిది సాయం చేసే గుణమే కానీ ఎక్కువ మొత్తంలో ఇచ్చేసరికి కోపం బాధ వచ్చినా కృష్ణన్ గారి ఎదురుగా ఏమీ అనలేక ఆయనకు వినపడకుండా, కానీ ఎంతమందికి ఇలా, ఇప్పటికే చాలామందికి ఇచ్చారు, వచ్చిన వాళ్ళు అందరూ నిజం చెప్తారో లేక ఊరికే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారో నాకు ఎప్పటికీ అర్థం కాదు, అందుకే ఇంట్లో డబ్బులు పెట్టినా అంకుల్కి చెప్పను, అయినా కనపడిపోతాయి, ఎవరో ఒకరికి ఇలా సాయం పెడుతూ ఇచ్చేస్తారు, ఇంట్లో వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా అని తన బాధ చెప్పుకున్నారు సుమతి గారు. సంవత్సరం తర్వాత గిరి ఇంటికి వచ్చి కృష్ణన్ గారి కాళ్ళకి దండం పెట్టి చేతిలో ఉన్న పేపర్ చూపించాడు. అది చూసి మురిసిపోతూ కృష్ణన్ గారు ఆనందంతో గిరిని హత్తుకున్నారు. గిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్, ఆంటీకి చూపించు అన్నారు కృష్ణన్ గారు గిరితో. సుమతి గారు కూడా చాలా ఆనందించారు. ఇంకా బాగా చదువు అని దీవించి భోజనం పెట్టి పంపారు. అందరూ చెడ్డవాళ్ళు కాదు, నిజం చెప్పి సాయం కోరేవారు కూడా ఉంటారు, మన దగ్గర ఉన్న డబ్బు కొంత పోయినా పర్వాలేదు, ఒకళ్ళకైనా మనం నిజంగా సాయపడగలిగితే అది చాలు అన్నారు కృష్ణన్ గారు. మనుషుల్లో మంచితనం ఇంకా ఉంది అని ఇలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అనుకుంది జాగృతి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.